హైదరాబాద్ విశ్వనగరం, భాగ్యనగరం. కానీ ఈ మహానగరంలో మనం తినే ఆహారం ఎంతవరకు సురక్షితం? మీరు ఇష్టంగా తినే బిస్కెట్ ముక్కలో, కరకరలాడే మిక్చర్లో ప్రాణాలు తీసే విషం దాగుందని మీకు తెలుసా? కేవలం కాసుల కక్కుర్తి కోసం జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్న కిరాతకుడు ఎవరు? చీకటి గదుల్లో సాగుతున్నటువంటి ఈ విష ప్రయోగం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అభాగ్యులను అనారోగ్యం పాలు చేస్తున్న ఆ కల్తీ సామ్రాజ్యంపై మా ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. హైదరాబాద్ నగరం పేరుకే హైటెక్ సిటీ. కానీ ఈ మెరుపుల వెనుక ఒక భయంకరమైన చీకటి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. ఇటీవల అధికారులు నిర్వహిస్తున్నటువంటి దాడులు చూస్తుంటే సగటు మనిషికి వెన్నులో వణుకు పుడుతోంది. మనం తినే ఆహారం ఆరోగ్యాన్నిస్తుందా లేక నేరుగా ఆసుపత్రికి పంపిస్తుందా అన్న భయం ఆవహిస్తోంది. ప్రతి అడుగులో కల్తీ, ప్రతి వస్తువులో ప్రమాదం పొంచి ఉంది. కష్టపడి సంపాదించిన డబ్బులు పోసి రోగాలను కొని తెచ్చుకుంటున్నామా అన్న సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నగర శివార్లలో వెలుస్తున్నటువంటి అక్రమ తయారీ కేంద్రాలు మృత్యు కుహారాలుగా మారుతున్నాయి. తాజాగా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్రనగర్ పోలీసులు జరిపినటువంటి మెరుపు దాడులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. బాబుల్ రెడ్డి నగర్, లక్ష్మీగూడ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. మిక్చర్, బిస్కెట్లు, చిక్కీలను తయారు చేస్తున్న కేంద్రాలపై పోలీసులు ఒకేసారి విరుచుకుపడ్డారు. అక్కడ దొరికిన దృశ్యాలు చూసి అధికారులే ముక్కున వేలేసుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న ఈ దందా వెనుక 3 కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరుణ్ కుమార్ ఫుడ్ కంపెనీ యజమాన్. మున్నీరు అరుణ్ కుమార్ చేస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. ఇక్కడ తయారు చేస్తున్న మిక్చర్లో ప్రాణాంతక రసాయనాలు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అంజనీ ఫుడ్స్ యజమాని ఉండ్యాల మస్తాన్ రెడ్డి ఉస్మానియా బిస్కెట్లు, చిక్కీలను అపరిశుభ్రంగా తయారు చేస్తుండగా జైన్ ఫుడ్స్ యజమాని విశాల్ జైన్ నిబంధనలకు విరుద్ధంగా నమ్కీన్లను సిద్ధం చేస్తున్నాడు. వీరంతా కేవలం లాభాపేక్షతో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. హానికరమైన రంగులు, నిషేధిత సోడియం హైడ్రోసల్ఫైట్, ఇప్పటికే వాడేసిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తూ విషాన్ని తయారు చేస్తున్నారు. మరోవైపు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేడీ కాలనీలో సాగుతున్న మరో భారీ కల్తీ నెట్వర్క్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఎటువంటి లైసెన్సులు లేవు. అసలు ఆ ప్రాంతంలో ఆహార తయారీ కేంద్రం ఉందని ఎవరికీ తెలియదు. జనారోగ్యానికి ముప్పు కలిగిస్తూ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందాపై సమాచారం అందడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అహ్మద్ రజా అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి పరిస్థితిని చూసి విస్తుపోయారు. సుమారు 12,54,000 రూపాయల విలువైన ముడి పదార్థాలను ఇక్కడ సీజ్ చేశారు. ఈ అక్రమ బేకరీలో వాడుతున్న మైదా పిండి, చక్కెర, పామాయిల్ ఏమాత్రం నాణ్యమైనవి కావు. ముఖ్యంగా కంటికి కనిపించని ప్రమాదకరమైన నెయ్యిని బిస్కెట్లలో వాడుతున్నారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఉస్మానియా కాజు బిస్కెట్లు, రస్కులు, బటర్ బన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ నాణ్యత గల ముడి పదార్థాలను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న తీరు కలకలం రేపుతోంది. ఇక్కడ తయారవుతున్న కల్తీ ఉత్పత్తులను నగరంలోని వివిధ కిరాణా దుకాణాలు, హోటళ్లు, కేఫ్లకు సరఫరా చేస్తున్న వీరు లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఈ కల్తీ ఆహార పదార్థాలను వినియోగించడం వల్ల ప్రజలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ సిటీ అడిషనల్ డీసీపీ పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో నిందితుల అక్రమ సంపాదన బట్టబయలైంది. అక్రమ ఆహార తయారీ కేంద్రాలపై తమ నిఘా ఎప్పుడు ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.
కల్తీ ప్రభావం లక్షలాది మంది ప్రజల ఆరోగ్యంపై పడుతుందన్నది చేదు నిజం. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే ఈ కల్తీ మహమ్మారి మనల్ని కబళించడం ఖాయం. చూశారుగా, కేవలం కొన్ని రూపాయల లాభం కోసం సామాన్యుల ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ నరరూప రాక్షసుల ఆగడాలు. మనం ఇష్టంగా తినే ఒక చిన్న బిస్కెట్ కూడా ఇప్పుడు ప్రాణ సంకటంగా మారింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు బయట దొరికే వస్తువులు కొనిచ్చేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. కల్తీ ముఠాలు మీరు ఎంతగా దాక్కున్నా పోలీసుల నిఘా నుండి తప్పించుకోలేరు. ప్రజలారా, మీకు ఎక్కడైనా ఇలాంటి అనుమానాస్పద తయారీ కేంద్రాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.